హరే కృష్ణ. ఇవాళ మనం భగవద్గీత యథాతథం నుండి 8వ అధ్యాయం అయినటువంటి అంటే 8వ అధ్యాయం 8th చాప్టర్ అయినటువంటి అక్షర బ్రహ్మ యోగము అనగా భగవత్ ప్రాప్తి గురించి తెలుసుకోబోతున్నాం. నిన్నటి రోజున చూసాం భగవద్గీత సైంటిఫిక్ గా ఏ రకంగా ఉంటుంది, దేన్ని భగవానుడు ఆధ్యాత్మిక శక్తి అంటున్నారు, దేనిని మాయాశక్తి లేదా అపరా ప్రకృతి అంటున్నారు అనే విషయాలు నిన్న మనం సైంటిఫిక్ గా తెలుసుకున్నాం. అయితే అదే విషయాల్ని అంటే భగవానుడు అంతటా ఉన్నది తానే, కానీ ఎక్కడెక్కడ ఏ ఏ స్థాయిలో ఎలా ఉన్నారు అన్న ప్రశ్న ఇవాళ అర్జునుడు అడగడం జరుగుతుందన్నమాట. దానికి భగవానుడు ఏం సమాధానం చెప్తారో చూద్దాం, శ్రద్ధగా వినండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇది నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्ण. अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तं अधिदैवं किमुच्यते. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఓ
ఓ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మం అంటే ఏమిటి, కామ్యకర్మలు అనగా ఏమిటి, అధిభూతము ఏమిటి, అధిదైవము ఎవరు, దయచేసి నాకు వివరించండి అని అడుగుతున్నాడు అర్జునుడు భగవానుడిని. ఇక్కడ బ్రహ్మము అంటూ ఉంటారు కదా, బ్రహ్మం ఒక్కటే అంటూ ఉంటారు. బ్రహ్మం అంటే ఏంటి, ఆత్మం అంటే ఏంటి, కామ్య కర్మలు అంటే ఏంటి, అధిభూతము అంటే ఏంటి, అది దైవం అంటే ఎవరు అని అడుగుతున్నాడు అన్నమాట అర్జునుడు. నిన్న సింపుల్ గా మ్యాటర్ ఎనర్జీ అనేసారు. మ్యాటర్ ఎనర్జీ అనేక స్థాయిలో అనేక రకాలుగా ఉంది. మ్యాటరే కనుక తీసుకుంటే మనం దేహం, ఇలాంటి దేహాలు ఎన్నో ఉన్నాయి. దేహాలు కానివి కూడా మ్యాటర్తోనే, అదే ప్రకృతితోనే తయారు చేయబడ్డాయి. కాబట్టి ఈ రకంగా ఈ మ్యాటర్ మెటీరియల్ అంతా కలిసిన దాన్ని అపరా ప్రకృతి అన్నారు భగవానుడు. ఇవాళ దాన్ని మరొక పేరుతో పిలుస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. నా స్క్రీన్ వస్తుందా, కనిపిస్తుందా? వస్తుంది మాతాజీ, కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఏదో సంథింగ్ స్టక్ అయిపోయింది మాతాజీ. 8.3 శ్లోకం ఉంది మాతాజీ. అవును, ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువు ఎవరు, ఏ విధంగా అతడు ఈ శరీరంలో ఎలా ఉంటాడు, భక్తి సేవలో నిమగ్నమైన వాళ్ళు మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు? ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి అడుగుతున్నారనమాట. నీవు జీవులలో సామర్థ్యంగా కూడా నేనే ఉన్నాను అన్నారు. ఏ రకంగా ఉంటావు శరీరంలో, ఎక్కడ ఉంటావు? జీవుల్లో సామర్థ్యంగా నేనే, వారికి ప్రాణశక్తిగా ఇచ్చేది కూడా, ప్రాణశక్తినిచ్చి నడిపించేది కూడా నేనే అని చెప్పారు కదా. ఎక్కడ ఉంటావు, ఏ రకంగా వాళ్ళు మరణ సమయంలో భక్తులైనటువంటి వారు నిన్నెలా తలుచుకోగలుగుతారు, మరణ సమయంలో నన్నే తలుచుకుంటారని నిన్నటి అధ్యాయంలో చెప్పారు కదా. దానికి ప్రశ్న అడుగుతున్నారనమాట, ఎలా తెలుసుకోగలుగుతారు అని. ఏ రకంగా జీవుల హృదయాల్లో, మనందరి హృదయాల్లో ఉంటారో, మరణ సమయంలో ఎలా తెలుసుకోగలుగుతారో భగవానుడు ఇక్కడ చెప్పబోతున్నారనమాట. శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు పలికెను, నాశనరహితుడు సర్వోత్తముడు అయిన జీవుడు బ్రహ్మము అనబడతాడు. ఆత్మ యొక్క నిత్య స్వభావమును అధ్యాత్మమని చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన కార్యమే కర్మ, సకామ కర్మ అని అంటారు. భగవానుడు ఏం చెప్తున్నారంటే, నాశన రహితుడు సర్వోత్తముడు, అందరిలోకి ఉత్తమమైనది ఏంటి అంటే జీవుడు, బ్రహ్మం అంటే ఆత్మ. ఆత్మ అంటే ఎక్కడుంది, ఇక్కడ అక్కడ అని కాదు, అంతటా నిండి ఉంటుందన్నమాట. మరి అంతటా నిండి ఉన్నప్పుడు జీవులలో ఎలా ఉన్నారు, అదే నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. ఈ ఆత్మ యొక్క నిత్య స్వభావం ఏంటంటే అధ్యాత్మము, నశింపు లేనిది, పుట్టుక లేదు దానికి, నశించడం అనేది ఉండదన్నమాట. అంతటా నిండి ఉంటుంది ఆత్మ. ఆత్మ యొక్క నిత్య స్వభావాన్ని అధ్యాత్మము అంటారు. ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మ జ్ఞానము అంటారనమాట. అందుకనే సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన కార్యాన్ని కర్మ అంటారు. కర్మ అంటే ఏంటి అంటే జీవులు పుట్టడానికి కారణమైంది. జీవులకి ఎన్నో కోరికలు, ఆశలు ఉండిపోతాయి అన్నమాట. కొంతమంది ఉంటారు లైఫ్ లో, ఎందుకు కర్మ పుడుతుంది అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం వల్లే. ఫస్ట్ ప్రాబ్లం అదే ఉంటుంది ఎప్పుడు కూడా. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. జలసి అనేది పుట్టదు. కొంతమంది బాగా ఎక్కువ అతి పొడవుగా ఉంటారు, కొంతమంది బాగా పొట్టిగా ఉంటారు. ఎలా ఉన్నా మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకుంటే ఇతరులని మనకంటే పొడవుగా ఉన్న వాళ్ళని చూస్తుంది, లేదంటే మనకంటే కొంచెం మంచి హైట్ లో ఉన్న వాళ్ళని చూసి, తెల్లగా ఉన్నోళ్ళు, నల్లగా ఉన్నోళ్ళు, జుట్టు పొడవుగా ఉన్నోళ్ళు, పొట్టిగా ఉన్నోళ్ళు, ఇలా ఇన్ని రకాలుగా మనతో కంపేర్ చేసుకుని మనల్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకోకుండా మనల్ని మనం ద్వేషిస్తామో, మనల్ని మనం ప్రేమించుకోకుండా ఉంటామో, అప్పుడు ఇంకొకళ్ళతో మనల్ని మనం
కంపేర్ చేసుకుంటాం. అలా కంపేర్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది, అవతల వాళ్ళ మీద జలసీ వస్తుంది, తర్వాత ద్వేషం పుడుతుంది, తర్వాత తీరని కోరికలు పుడతాయి. అలాగ నేను లేనే, అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని కొన్ని వందల సార్లు తలుచుకుంటాం, కొన్ని వందల సార్లు వాళ్ళని తిట్టుకుంటాం. ఈ ఆలోచనలే కర్మగా మారుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆబ్వియస్ గా మనం ఏం కోరుకుంటే అది నెరవేరుస్తూనే ఉంటాడు లోపల. ఇప్పుడు నెరవేరకపోవచ్చు, ఇప్పుడు మనకున్న పాప పుణ్య సరిగా బ్యాలెన్స్ సరిపోకపోవచ్చు మన కోరికలు తీరడానికి, కానీ ఎప్పటికైనా ఒక రోజున మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అప్పుడు ఆ నెరవేరే టైంలో మనం ఇలా కోరుకున్నాం అనే విషయం మనకి గుర్తుండదు. కొన్ని జన్మల తర్వాత అయినా నెరవేరచ్చు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత అయినా నెరవేరచ్చు. కాబట్టి ఈ కర్మ వల్లే ఇప్పుడు ఈ జన్మ ఉంది, ఈ జన్మలో మనల్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటామో, మనల్ని మనం ప్రేమించుకుంటామో, అప్పుడు అలా లేమే ఇలా లేమే అనే కోరికలు కలగవు. కాబట్టి తద్వారా మరొక జన్మకి అవకాశం తక్కువే ఉంటుంది, మరొక జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు, మరొక జన్మ వైపు కోరికలు మనల్ని లాక్కుని వెళ్ళవన్నమాట. అలా కాకుండా వాళ్ళకి లాగా నేను బాగా సంపాదిస్తే బాగుండు, వాళ్ళకి లాగా వాళ్ళకేంటి కోటీశ్వర్లు అలాగా నాకు పెద్ద బంగ్లా ఉంటే బాగుండు, వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళని చూసి కుళ్ళుకోవాలి, వాళ్ళని తిట్టుకోవాలి, ఇలా ఉన్నాం అనుకోండి, ఆ బంగ్లా అది పొందే అంత పుణ్యం వచ్చే వరకు జన్మెత్తుతూనే ఉంటాము. జన్మలెత్తి ఏం చేస్తామో తెలుసా, ఈ పుణ్యం ఆ బంగ్లా కొనుక్కోవడం కోసం పుణ్యం సంపాదించుకుంటూ ఉంటాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ కర్మ, దీన్నే కర్మ అంటారు. ఇది ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక చిన్న విషయం చెప్తాను. దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు ఆ ఈయన కృష్ణ భగవానుడిని చూసి ఒక కోపంగా అడుగుతారు, నువ్వెందుకు అడ్డుకోలేదు, ఎందుకు నా పిల్లల్ని నువ్వు భగవానుడు అంటారే నిన్ను, నువ్వు భగవానుడు అయితే చూస్తూ చూస్తూ కూడా 100 మంది పిల్లల్ని అలా చచ్చిపోయారే, అసలు అయ్యో నాకెంత అన్యాయం జరిగిపోయింది, అసలు నీవు కొంచెం కూడా కన్సిడర్ చేయలేదు భగవానుడిగా ఉండి, నువ్వు నా బాధ ఏం చెప్పమంటావు, వృద్ధుడిని అయిపోయాను, గుడ్డివాడిని అని కూడా కనికరం లేదు, ఈ టైంలో నాకు పుత్ర శోకం ఎందుకు పెట్టావు అని అడుగుతాడు. నువ్వే కదా కోరుకున్నావు అంటాడనమాట భగవానుడు. అదేంటి నేను ఎక్కడ కోరుకున్నాను, నేను ఎందుకు ఇలాంటి కోరికలు కోరుకుంటాను అంటే భగవానుడు చెప్తారనమాట, నువ్వు ఒకసారి ఒక అడవికి వెళ్ళావు, ఒక అంధులైనటువంటి పక్షులు వాటి పిల్లల్ని మంటల్లో పడి చనిపోవడానికి కారణం అవుతావు, ఆ పుత్ర శోకం ఏంటో నీకు తెలుస్తుంది అని ఆ పక్షుల జంట నిన్ను శపించాయి అని చెప్తారనమాట. అవును శపించాయి, శపించి ఉండొచ్చు, ఇన్ని జన్మలెత్తిన తర్వాత నాకు అది నెరవేరడానికి ఎందుకు పెట్టావు, అప్పుడే వెంటనే నన్ను కూడా ఒక పక్షిగా పుట్టించి ఏ వేటగాడు రూపంలోనో ఎవరో ఒకళ్ళు వచ్చి నా పిల్లల్ని చంపేసి ఉండొచ్చు కదా అంటే, లేదు లేదు నీకు ఆ శాపం నెరవేరాలి అంటే నీకు 100 మంది పిల్లలు పుట్టే అంత పుణ్యం కావాలి, ఆ పుణ్యం సంపాదించుకోవడం కోసం నువ్వు ఇన్ని జన్మలు ఎత్తావు అని చెప్పారంట భగవానుడు. అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఈ జన్మలో మనకు సరిపడా పుణ్యం లేకపోతే ఆ పుణ్యం సరిపడా సంపాదించుకోవడానికి తగినన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందన్నమాట. అందుకే విపరీతమైన కోరికలు, వ్యామోహాలు కర్మ బంధమై మనల్ని మరొక జన్మ ఎత్తడానికి నడిపిస్తాయి. మరొక జన్మ మాత్రం సరిపోదు, మనం కోరుకున్న కోరికను బట్టి అలా వెళ్ళిపోతూనే ఉంటాము. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడడం, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం ఈ వయసులోనే అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. అమ్మా నాన్న మీకు ఏది ఇచ్చారో దాన్ని ప్రేమగా భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ గా తీసుకోండి. ఇదే ఉంది మనకి, అవును హ్యాపీ, మీకు ఇచ్చిన దాన్ని భగవంతుడి యొక్క బ్లెస్సింగ్ గా భావించండి. మీ ఫ్రెండ్ ఎవరికో ఉన్నది మీ దగ్గర లేదని ఎప్పుడు బాధపడకండి, అదే కర్మబంధమై లాక్కెళ్ళిపోతుంది, జన్మలు మరి జన్మెత్తడానికి లాక్కుపోతుందని గుర్తు పెట్టుకోండి. అదేంటున్నారు ఇక్కడ భగవానుడు, సకామ కర్మ మాత్రమే జీవులు మరలా జన్మెత్తడానికి, జీవుల ఉత్పత్తికి కారణం అవుతుంది. మరలా జన్మెత్తకుండా ఉండాలి అంటే ఈ కర్మ బంధనాల నుంచి, కోరికల వలయాన్ని నుంచి బయటపడాలన్నమాట. అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమివాత్ర దేహే దేహభృతాంబర. దేహదారులలో శ్రేష్ఠుడా అర్జున, శరీరం లాంటి నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతిని అధిభూతం అంటారు. సూర్యచంద్రుల వంటి సకల దేవతలు కలిగి ఉన్న భగవంతుని యొక్క విరాట్ రూపమునే అధిదైవం అంటారు. ప్రతి దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అధియజ్ఞాన్ని, యజ్ఞ ప్రభువును నేనే. దేహదారులలో శ్రేష్ఠుడా, ఈ దేహాన్ని ధరించిన వాళ్ళలో
శ్రేష్ఠమైనటువంటి వాడా అని ఎందుకు అంటున్నారంటే ఆ దేహాన్ని వాడకూడని మార్గాల్లో, ఆ ఇంద్రియాలని వాడకూడని పనులకు వాడకూడని రీతిగా వాడని వాళ్ళని శ్రేష్టమైన వాళ్ళు అంటారనమాట. ఇంకా అటువంటి మనుషులు ఎలా ఉంటారో మనకి త్రిగుణాల గురించి చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది. మనకి ఇచ్చిన ఇంద్రియాలని ఎందుకు వాడాలో అందుకోసమే వాడుతారన్నమాట. అందుకనే శ్రేష్ఠుడా, దేహదారులలో శ్రేష్ఠుడా అన్నారు అర్జునుడిని. శరీరం లాంటి నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతిని అధిభూతం అంటారు. నిన్న ఏమన్నారు? మాయా ప్రకృతి, అపరా ప్రకృతి అన్నారు. దానినే ఇవాళ అధిభూతము అంటారన్నమాట. ఈ ఫిజికల్ వరల్డ్ ఉంది కదా, ఇన్ని రకాల జీవులు, ఇన్ని శరీరాలు పుట్టడానికి కారణమైంది ఈ ఫిజికల్ వరల్డ్ నే, ఈ మెటీరియల్ జగత్తు. ఆ ప్రకృతినే అధిభూతము అంటారు. మరొక పురుషోత్తమ ప్రాప్తి యోగం కూడా ఉంటుంది, అందులో కూడా వస్తుంది సేమ్ ఇదే ప్రశ్న వస్తుంది, ఇలాగే ఉంటుంది. అక్కడ ఇంకో మరింత మరొక పేర్లతో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రకృతిని, వీటిని ప్రకృతి అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు అని అడుగుతాడు అర్జునుడు. ఉన్నది ఒక్కటే, ఒకే రకమే, కానీ ఇన్ని రకాల పేర్లు ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో అర్థం చేసుకుంటారని ఇన్ని రకాల పేర్లు పెట్టడం జరిగింది. సేమ్ భగవంతుడికైనా అంతే. అన్ని రూపాలు, అన్ని పేర్లు ఎందుకున్నాయి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఆ ద్వారా ఆకర్షిస్తాడనమాట దేవుడు. అందుకే అన్ని నామాలు ఉంటాయి. అన్ని నామాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. మనం అలా చూసుకుంటూ ఉంటాం అన్ని రూపాల్లో, కానీ ఆయనదైనటువంటి రూపం, అద్భుతమైన రూపం ఏంటి అంటే ఇక్కడ ఉన్నారు చూసారా, పీతాంబరధర అయ్యి చతుర్భుజ రూపంతో ఈ రూపం అన్నమాట. అయితే సూర్యచంద్రుల వంటి సకల దేవతలు కలిగి ఉన్న భగవంతుని విరాట్ రూపమునే అధిదైవం అంటారు. అధిదైవము అంటే ఎవరు అంటే అంతటా నిండి ఉన్నాను నేను, నా శక్తి అంతా నిండి అన్నింటినీ ధరించి భరించి పోషిస్తుంది అని చెప్పారు కదా. ఆ శక్తికి ఒక రూపం వచ్చింది అనుకోండి, అదే విరాట్ రూపము, దాన్నే విశ్వరూపము అంటారు. 11వ అధ్యాయంలో ఆ విశ్వరూపాన్ని అర్జునుడి చేత సందర్శింపజేస్తారన్నమాట భగవంతుడు. ప్రతి దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అధియజ్ఞాన్ని నేనే. జీవులలో ఏ రకంగా ఉన్నావు అన్న అర్జునుడి ప్రశ్నకి ఇది సమాధానం అన్నమాట. ప్రతి జీవుల యొక్క హృదయంలో అంతర్యామిగా పరమాత్మ రూపంలో ఉండేది అధియజ్ఞము, యజ్ఞ ప్రభువు అంటారనమాట ఆ స్వరూపాన్ని. ఆ రకంగా ఉండి మన శరీరంలో జరుగుతున్న రకరకాల జీవ వ్యవస్థల అన్నింటికీ సమన్వయంగా, అన్నింటికీ కారకంగా ఉన్నది ఆయనే. పరమాత్మ రూపంలో మనకి శక్తినిస్తూ ఉన్నది ఆయనే. బ్రహ్మము అనగా ఏంటి అంటే నాశనరహితము, దివ్యమగు జీవుడు. అధ్యాత్మము అంటే ఆ జీవుని యొక్క స్వభావాన్ని అధ్యాత్మము అంటారు. కర్మ అంటే ఏంటో చెప్పాను, ఈ దేహాలు తీసుకోవడానికి, దేహాలు పొందడానికి, జన్మలు పొందడానికి సంబంధించిన కార్యము. కర్మ వలనే ఇన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది అనమాట. అధిభూతము భౌతిక జగత్తు, భౌతిక ప్రకృతి, ఫిజికల్ వరల్డ్ నే అధిభూతం అంటారు. అధిదైవం అంటే నిన్న మ్యాటర్ అని చెప్పారు, దాన్ని అధిభూతం అంటున్నారు. అలాగే ఎనర్జీ అని చెప్పారు, దానిని అధిదైవం అంటున్నారు. అధియజ్ఞము అంటే జీవుల హృదయాలే అందు ఉండేవాడినే అధియజ్ఞం అంటారు. మనుషులలో నరులలో వారి సామర్థ్యముగా నేనే ఉన్నాను అన్నారు కదా, దానికి ఇక్కడ అధియజ్ఞము అనే పేరు చెప్పారన్నమాట. ఇక్కడ అధిభూతం అంటే నిన్నటి రోజున చెప్పారు అపరాప్రకృతి అని. అధిదైవము అంటే అంతకంటే మేలైనది పరాప్రకృతి మరొకటి ఉంది అన్నారు కదా ఎనర్జీ ఫామ్ లో, దాన్నే అధిదైవము. అధియజ్ఞం అంటే నరులలో వారి సామర్థ్యముగా నేనే ఉన్నాను అన్నారు. మనుషుల యొక్క హృదయ స్థానంలో హృదయము అనే ఈ మెషిన్, హార్ట్ అనే మెషిన్ అలా 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 బ్లడ్ పంప్ చేస్తూ ఉంది. అది అలా అలా ఏ మోటార్ లేకుండా అది ఎలా రన్ అవుతుంది, ఎలా కొట్టుకుంటుంది? ఏదైనా మోటారో కరెంటో ఏదో ఉండాలి కదా రన్ అవడానికి. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఈ గుండె ఎవరు మోగిస్తున్నారు? ఈ గుండెని, ఆ గుండెని మోగించేవాడే, ఆ గుండె మోగడానికి కారణమైన వాడే అధియజ్ఞము, పరమాత్మ. అధియజ్ఞం ఎక్కడుంటారు? ప్రతి జీవి యొక్క హృదయంలో ఉంటారు. మరణ సమయమున కృష్ణుని ఎలా స్మరించాలి? ఆయన మనందరి హృదయంలోనే ఉంటారు. మనం పిలవాలి, కాకపోతే మనం పిలిస్తే పలుకుతారు. ఎలా పిలవాలి? జీవితాంతం ఆయన్ని స్మరిస్తూ ఉంటే, మనసు ఆయన మీదే లగ్నం చేస్తే, ఇందాక చెప్పాను చూసారా, జన్మలెత్తడానికి కారణమైన కర్మ, ఈ కర్మ నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది.
ఎలాగ ఆయన్ని స్మరించగలం? మనం స్వచ్ఛంగా ఉంటే స్మరించగలం. ఎలా స్వచ్ఛంగా ఉండాలి? మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచంలో చెడనేది కనిపించదు మనకి. చుట్టూ ఉన్న ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. అలా అంటే చుట్టూ ఉన్న ప్రపంచంలో అన్యాయం, అధర్మం లేకుండా పోతుందా అంటే, అన్యాయం, అధర్మం ఉంటాయి. నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు పోరాడగలవు. నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు కప్పిపుచ్చేసుకొని అబ్బే నా వల్లే అవుతుంది, నేనంత సాహసం చేయలేను, ఇలాగా కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటే అధర్మంతో ఎలా పోరాడతావు? అధర్మంతో పోరాడాలి, సమాజాన్ని మార్చేయాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. అలా యాక్సెప్ట్ చేసుకున్నప్పుడే ఈ కోరికలు, ఈ కర్మలకి కళ్ళెం పడుతుందన్నమాట. స్టాప్. తర్వాత మనసు స్వచ్ఛం అవుతుంది. మనసు స్వచ్ఛం అవడానికి ఇంకొక మార్గం కూడా చెప్పాను. ఏంటది? ఇంద్రియాలని భక్తి రసం చేత శుభ్రం చేసి మనసుకి ఆ ఇంద్రియాల ద్వారా భక్తి రసాన్ని పంపించి మనసుని నిర్మలంగా ఉంచుకోవడము. తద్వారా మనం జీవిత కాలం భగవంతుడి స్మరణని అభ్యాసం చేయడం ద్వారా చివరికి మరణకాలంలో ఆయన్ని స్మరించుకోగలిగే శక్తిని ఆ హృదయ స్థానంలోనే ఉన్న ఆయన మనకి తప్పకుండా అందజేస్తారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. జీవిత చివరి సమయంలో కేవలం నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా భావాన్ని పొందుతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు. జీవిత చివరి సమయంలో ఎవరైతే భగవంతుడినే స్మరిస్తారో ఆయన అటువంటి వాడు భగవంతుడినే పొందుతారు. ఎందుకని? మరణించేటప్పుడు మనసులో ఏ ఆలోచన మెదులుతుందో దాన్ని బట్టి నెక్స్ట్ జన్మకి లీడ్ చేయడం అనేది ఉంటుందన్నమాట జీవుడిని. ఆ ఆలోచన జీవుడిని లీడ్ చేస్తుంది. దీనికి చాలా తార్కాణాలు కూడా ఉన్నాయి. పునర్జన్మ సిద్ధాంతాలు అని చెప్తుంటారు. మళ్ళీ చనిపోయిన వాళ్ళు వెంటనే మళ్ళీ వేరే జన్మ ఎత్తారు అని. దీనికి చాలా నిదర్శనాలు ఇండియాలో ఉన్నాయి, ఫారిన్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి అన్నమాట. చివరి నిమిషంలో వాళ్ళ ఆలోచన వాళ్ళని ఎలా లీడ్ చేసిందో గుర్తుపెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక లారీ డ్రైవర్ గురించి చెప్తారు. ఆయన ఏదో ఒక మంచి పాట ఇష్టం. ఆ పాట హమ్ చేసుకుంటూ నడుపుతూ ఉన్నాడంట లారీ సంథింగ్ క్రాష్ అయింది ఎక్కడో. వెంటనే ఆ పాట హమ్ చేసుకుంటూ ఉన్నాడు. మై మైండ్ లో చివరిగా ఏముంది అతనికి? ఆ పాట ఉండిపోయింది. ఆ పాట ఎక్కడో గాల్లో తేలుతూ వచ్చినట్టుగా అనిపిస్తే ఆ పాట వచ్చిన వైపుగా వెళ్ళినట్టుగా అనిపించిందంట. తర్వాత ఆయనకు ఆ పాట వచ్చిన ఇంట్లో జన్మించడం జరిగింది చిన్ని పిల్లవాడిగా. కొంతకాలం ఏం తెలియలేదు. ఒక 4-5 ఏళ్ళు వచ్చిన తర్వాత అతన్ని ఒక పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలక్కపోవడం. అమ్మ నాన్న ఒక పేరు పెడతారు కదా, ఇది నా పేరు కాదు అని పూర్వజన్మలో పేరే చెప్పడం, నా పేరు ఇది అని చెప్పేవాడంట. తర్వాత మా ఊరు పలానా, నాకు ఒక భార్య ఉంది అని చెప్తూ ఉండేవాడంట ఎప్పుడు. అయితే ఎవరు నమ్మలేదు ఫస్ట్. తర్వాత ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తే, అవును నిజంగానే మా ఊర్లో అలాంటి పేరుతో ఒక అతను ఉన్నాడు, లారీ డ్రైవర్ గా ఉన్నాడు. కరెక్ట్ గా ఈ పిల్లవాడు పుట్టిన కొంతకాలానికి ముందు ఆయన చనిపోవడం జరిగింది అని చెప్పారంట. ఆ ఊరికి తీసుకెళ్తే నేరుగా ఆ ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఆ భార్య, అంతకు ముందు జన్మలో భార్యగా ఉన్న ఆవిడ పేరు పిలుస్తూ. అక్కడ ఫోటో ఉంటే ఆ ఫోటో చూపించి, నా ఫోటోకి ఎందుకు దండేశారు, అదే నా ఫోటో, అదే నేను, నా పేరు అదే అని చెప్పి ఏడవడం మొదలు పెట్టాడంట. తర్వాత సైకియాట్రిస్టుల దగ్గరికి, సైకాలజిస్టుల దగ్గరికి రకరకాలుగా తిప్పితే, వాళ్ళు అడిగితే ఆ ప్రశ్నలకు అతను ట్రాన్స్ లో తీసుకెళ్లి అడిగితే 7 ఏళ్ళు వచ్చాక అతను చెప్పిన సమాధానం అది. నాకు బాగా గుర్తుంది, ఆ లారీ క్రాష్ అయ్యే వరకు గుర్తుంది నాకు. ఆ రోజు పాట హమ్ చేసుకుంటూ ఉన్నాను. ఏ పాట అయితే అదే పాట ఎక్కడో వినిపిస్తుంది. ఆ పాట వచ్చే ఇంటి వైపు నేను వెళ్ళాను, అక్కడ గుర్తుంది నాకు అని. అతని మనసులో చివరిగా ఆ పాట ఉంది. ఆ పాట ఎక్కడ మోగుతూ ఉందో, ఆ పాట ఎవరింట్లో బాగా ఇష్టంగా ఎక్కువ వింటుంటారో అక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ. మరణ సమయంలో చివరిగా వచ్చే ఆలోచన మనల్ని లీడ్ చేస్తుంది అనడంలో ఇవి చాలా నిదర్శనంగా ఉంటాయి, ఇలాంటివి సంఘటనలు. ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే ఈ కాలంలో కూడా అలాంటివి జరిగాయి కాబట్టి. అయితే ఒక భాగవత కథని ఆధారంగా తీసుకుని ఒక చివరి మరణ సమయంలో చివరి వచ్చే భావన ఏ రకంగా జీవుణ్ణి తర్వాతి జన్మకి లీడ్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంత్యే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మనిషి మరణ సమయంలో ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు.
మనిషి మరణ సమయంలో ఇప్పుడే చెప్పాను కదా, మరణ సమయంలో ఏ భావన ఉంటుందో, ఏ ఫీలింగ్, ఏ థాట్ ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది. ఇక్కడ భరతుని వృత్తాంతం, భరతుడి కథ ద్వారా మనం అది ఎలాగో తెలుసుకుందాం. భరతుడు అంటే ఎవరంటే ఈయన భరత మహారాజు, తర్వాత భరత మునిగా కూడా వీరే మారారనమాట. ఈ భరతుడు, ఈయన పేరు మీదుగానే భరత ఖండము, భరత వర్షము, భరత వంశము అనే పేర్లు రావడం జరిగింది అనమాట. భరత వంశానికి మూల పురుషుడు ఈ భరత మహారాజు. ఈయన చక్రవర్తి ఒక రకంగా చెప్పాలంటే. యావత్ భారత ఖండానికి చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి అని కూడా చెప్తారు ఈయన గురించి. ఈయన మొత్తం మన సనాతన ధర్మం ప్రకారం ఒక వయసు వచ్చిన తర్వాత సెల్ఫ్ రిటైర్మెంట్ అనేది తీసుకుంటారని చెప్పాను మీకు. దాన్ని ఏమంటారు? వానప్రస్థము అంటారు. ఆ వానప్రస్థం తీసుకున్నప్పుడు రాజ్యము, భోగాలు అన్నింటినీ విడిచిపెట్టి తృణప్రాయం అంటే గడ్డి పరకను వచ్చేసినట్టుగా విడిచిపెట్టేసి అడవికి, ఒక వనానికి వచ్చి అక్కడ కూర్చుని చక్కగా యజ్ఞయాగాదులు లాంటివి, జపాలు లాంటివి, హోమాలు లాంటివి, ఇంకా రకరకాల భగవంతుడి చింతనలోనే భగవంతుడి గురించి ఆలోచించడంలో ఆయన కార్యాలు చేసుకుంటూనే గడుపుతారనమాట. ఎందుకు అంటే మొత్తం ఈ మానవ జన్మని ఎందుకు వచ్చే మానవ జన్మ ఎత్తి అనే దాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి. ఏంటి ఆ పరిపూర్ణత ఎప్పుడు లభిస్తుంది? మోక్షం వచ్చినప్పుడు. ఆ మోక్షానికి కావలసిన ప్రయాస అనమాట ఇదంతా. ప్రయత్నాలు చేసుకుంటూ ఉండడమే ఈ వానప్రస్థం యొక్క అసలు ఉద్దేశం. అయితే ఈ వానప్రస్థం తీసుకుని వచ్చేసారు. ఈయన వచ్చి నిత్యం దైవస్మరణ చేసుకుంటూ భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాల్లోనే గడుపుతూ ఉన్నాడు అనమాట. అలా ఉండగా ఒకరోజు సంధ్యావందనం చేయడానికి ఒక వాగు ఉంటే ఆశ్రమం పక్కన ఆ వాగుకి వెళ్ళారు. సంధ్యావందనం చేస్తూ ఉండగా అక్కడ ఆ వాగుకి అటు నుంచి ఇటు, ఆ ఒడ్డు నుంచి ఇటువైపుకి ఒక నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఒక లేడీ దాటుతూ కనపడిందంట. ఆయనకి కొంచెం అంత రీచబుల్ కాని డిస్టెన్స్ లో ఉంది ఆ జింక పిల్ల కాదు, అదే జింక లేడీ. అది దాటుతూ ఉండగా సడన్ గా వాగు ఉధృతి ఎక్కువగానే ఉంది, అప్పటికే కొంచెం ఎక్కువగా ప్రవాహం ఎక్కువగా ఉంది. సడన్ గా ఎక్కడి నుంచో గట్టిగా సింహం గర్జన వినిపించిందంట. ఆ గర్జనతో పాటు ఉలిక్కి పడ్డంలో తొట్టుపడి నీటి ప్రవాహానికి బలంగా ఈదుతున్నది కాస్త కొట్టుకుపోసాగిందంట. అయ్యో కొట్టుకుపోతుంది, అసలే గర్భంతో ఉంది, పాపం పొట్టలో దానికి ఒక పిల్ల ఉంది అని ఈయన దాని వైపు ఈదుకుని వెళ్తూ ఉండే కొద్దీ అది ఇంకా మరింత దూరంగా వెళ్ళిపోతుంది. కానీ నిస్సహాయం అయిపోయి ఒక బిడ్డని ప్రసవించింది అనమాట, ఒక పిల్లని, చిన్న లేడి కూనని. అరే తల్లిని కాపాడలేకపోతున్నాను, పిల్లనైనా కాపాడదామని మరింత వేగంగా వెళ్ళి ఆ పిల్లని తీసుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొస్తున్నారు చూసారా. ఇలా తీసుకొచ్చిన తర్వాత అయ్యో పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావే, నువ్వు ఎంత దురదృష్టవంతురాలివి, పోనీలే నీకు నేనున్నాను, నేను సంరక్షిస్తాను అని చెప్పి దాన్ని ఒక చిన్న బిడ్డను సాకినట్టుగా సాకుతున్నారంట, ఒక కూతురో కొడుకునో సాకినట్టు. ఈయన ఎవరు? వానప్రస్థం తీసుకొచ్చేసారు. అంటే వాళ్ళ పిల్లల్ని అందరినీ వదిలేసి వచ్చారు. మరి జింక పిల్లని ఇంకొక పిల్లలాగా చూడడం ఏంటి? దత్తత తీసుకుని. ఆ జింక పిల్ల ఎవరు? ఒక వన్య ప్రాణి, అడవిలో తిరిగేది. అమ్మ కడుపులోంచి పుట్టగానే గంతులేసేస్తాయి, కాసేపటికల్లా అవి తిరుగుతూ వాటి సొంతంగా అవే ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి. అమ్మ దగ్గర పాలు తాగుతున్నా కూడా ఆ తల్లులు ఎలా పెంచుతాయంటే అడవిలో పెరిగేవి కదా, మృగాల బారిన పడకుండా ఉండడానికి వాటికి ముందు నుంచే నడకొచ్చి ఉండాలి, వాటిని ఎత్తుకుని తిరగలేవు కదా, అవి నడవాలి, పరిగెట్టాలి కూడా వేగంగా. ఆ రకంగా పెంచుతాయి, మొరటగా పెరుగుతాయి ఒక రకంగా. అటువంటి వన్యప్రాణిని కేవలం దాని మీద జాలి పడి పాపం దాన్ని చేరదీసి ఆయన కూడా దాన్ని తిప్పుకుంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని అక్కడే కూర్చోబెట్టుకుని అక్కడే పడుకోబెట్టుకుని దానికి ఆహారం ఇస్తూ నిత్యం దాంతో అటాచ్మెంట్ ఏర్పరిచేసుకున్నారు. ఈయన ఏర్పరిచేసుకుని అది ఆయన ఎక్కడ వెళ్తే అక్కడే ఉండాలన్నమాట. అది చివరికి ఆయనకి మరణం సమయం అనేది వచ్చేసింది. మరణ సమయం వచ్చాక అయ్యో ఈ జింక ఎక్కడికి పోయిందో ఏం పాడో, ఇక్కడన్నా దగ్గరన్నా ఉండాల్సింది కాదు, నేనేమో లేవలేకున్నాను, ఓపిక లేదే అంటూ ఆలోచిస్తూ ఉండగా ప్రాణం పోయింది. ఏముంది, ఎవరి గురించి ఆలోచించారు? జింక గురించి. మరుసటి జన్మ ఏమొచ్చిందో తెలుసా ఈయనకి? జింక జన్మ వచ్చింది. జింకగా జన్మించిన తర్వాత ఆయన బ్రహ్మజ్ఞానం, అప్పటికే చాలా ఆత్మజ్ఞానం చాలా ఉందన్నమాట ఆయనకి. చాలా 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 బాధ అనిపించింది. అయ్యో అనవసరంగా నేను విలువైన అమూల్యమైన మానవ జన్మను వృధా చేసుకున్నానే చేతులారా, ఈ జింకని నేను స్మరించడం వల్ల ఈ జింక శరీరాన్ని పొందవలసి వచ్చిందే అని బాధపడి మిగతా జింకలతో సరిగా కలవకుండా ఆ శరీరం పడిపోయే వరకు ఎదురు చూసి, ఆ జింక శరీరం పడిపోయి అంటే ఆ జింక శరీరం ఆయుష్ తీరిపోయేదాకా
వేచి చూసి తర్వాత మరొక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత అస్సలు నోరిప్పేవాడు కాదనమాట. ఒక మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ లాగా ఉండేవాడు అనమాట. జడభరతుడు అంటారు. జడుడు అంటే జడత్వం ఉన్నవాడు, సరిగా చలనం లేనివాడు అనమాట, యాక్టివ్నెస్ లేనివాడు అని జడభరతుడు అనేవారు అనమాట. భరతుడే ఆ జన్మలో కూడా ఆయన పేరు, కానీ జడభరతుడు అనేవారు. అంటే రిటార్డెడ్ పర్సన్ లాగా. ఎందుకని? నోరు తెరిస్తే బంధాలు ఏర్పడతాయి. బంధాలు ఏర్పడితే మరీ కర్మ చేసుకోవాల్సి వస్తుంది. కర్మ దేని వైపుకి దారితీస్తుంది? జన్మ వైపుకి. అదే చెప్పారు భగవానుడు ఇందాక. కర్మ దేని వైపు లీడ్ చేస్తుంది? మరీ జన్మెత్తడానికి. అందుకనే ఆయన ఎవరితో ఇంటరాక్ట్ లేకుండా ఉండిపోయారనమాట. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఈ మోక్షం కోసమైనా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ జన్మను వృధా పోనివ్వకూడదు అని నోరు విప్పకుండా అలా చివరికి సక్సీడ్ అయ్యి ఆ జన్మలో ఆయన మోక్షం పొందడం జరుగుతుంది. మోక్షం పొందే ముందు ఆయన కొంతమందికి బోధన చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. ఆత్మజ్ఞానాన్ని గురించి. బ్రహ్మజ్ఞానిగా ఆయన బ్రహ్మజ్ఞాని అనే విషయం ఒక మహారాజు తెలుసుకుంటారు తర్వాత కాలంలో. అది వేరే కథ. అయితే చివరి కాలంలో, చివరి నిమిషంలో ఎప్పుడైతే మనసులో ఏ ఆలోచన ఉంటుందో అది మనకే అటువంటి జన్మను పొందడానికి లీడ్ చేస్తుంది అని తెలుసుకోవడానికి మనం ఈ వృత్తాంతాన్ని చూసాము. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఓ అర్జున, అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యమైన యుద్ధం చెయ్యి. మనస్సును బుద్ధిని నా యందు నిలిపితే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. నిరంతరం నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యం అయిన యుద్ధం చెయ్యి. భగవంతుని మనసు యందు స్మరిస్తూ మన కర్తవ్యమైన యుద్ధం మనం కూడా చెయ్యాలి. మనం చేయాల్సిన యుద్ధం ఏంటి? మనకు తెలుసు ఏంటి? మనలో ఉన్న అధర్మం పైన మనలో ఉన్న ధర్మం నిత్యం పోరాడి గెలుస్తూ ఉండాలి. నిత్యం ఆయన్ని మనసులో పెట్టుకొని ఆయన్ని స్మరిస్తూ లైఫ్ లీడ్ చేయాలి. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు చుట్టూ అందరినీ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. ద్వేషం ఉండదు. అదేవిధంగా అనవసరమైన అసూయ ఇవన్నీ కూడా మనసులోకి చేరకుండా మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది. భగవంతుణ్ణి స్మరిస్తే ఇటువంటి శక్తి మనకి ఆయనే ఇస్తారు. ఎలా స్మరించడం అనేది ఎలా కుదురుతుంది? అభ్యాసయోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా నామస్మరణలోనే నిలిపి మార్గం నుండి తప్పుకోక నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు ఖచ్చితంగా నన్ను చేరుకొనును. ఎప్పుడు మనస్సు నా నామస్మరణలోనే నిలిపితే మనసు ఆటోమేటిక్ గా భగవంతుడి మీద లగ్నం అవుతుంది. కాబట్టి ఆయన్ని చివరి రోజుల్లో గుర్తు తెచ్చుకోవడం అనేది అద్భుతంగా అవకాశం ఆయన మనకి ఇస్తారు. నన్ను ఎలా స్మరించాలి? దేవాది దేవునిగా ధ్యానించేవాడు అంటే సర్వకారణ కారణుడు, అన్నింటికీ మూల కారణం ఆయనే. నాకు కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా అది నీ వరప్రసాదమే స్వామి అన్న నమ్మకంతో ఆయన్ని స్మరించాలి. కష్టాలకి భయపడకూడదు, సుఖాలకి పొంగిపోకుండా ఆ స్థిర చిత్తంతో ఉండగలగాలన్నమాట. అయితే మరణం అనేది ఎప్పుడైనా మరణం టైంలో స్మరించుకోవచ్చు, దానికి జీవితాంతం ఎందుకు, ఆ టైంకి గుర్తు తెచ్చుకుంటూ సరిపోదా అని చాలా మంది డౌట్ అడుగుతుంటారు. అయితే ఎవరికైనా అది ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలీదు. ఎలాంటిది అది? అకస్మాత్తు పరీక్ష లాంటిది, సడన్ గా పెట్టే సర్ప్రైజ్ టెస్ట్ లాంటిది అన్నమాట జీవితంలో మనకి అది మరణం అనేది. మరి అటువంటి ఎప్పుడు వస్తుందో మనకి తెలియనటువంటి ఆ మరణానికి ఎవరైనా ప్రిపేర్ అవ్వగలుగుతారా? ప్రిపేర్ అవ్వలేరు. ఆ టైంలో తలుచుకుందాం అంటే తలుచుకోగలరా? తలుచుకోలేరు. ఎన్నో జన్మల్లో పుణ్యం ఉండాలి, జీవితాంతం ఇలాంటి స్మరణ అభ్యాసం అనేది ఉండాలన్నమాట, సాధన ఉండాలన్నమాట. అందుకని అప్పుడే అలా తలుచుకోగలుగుతారు. దానికి ఎప్పుడు సిద్ధం అవ్వాలి మరి? ఆ సడన్ పరీక్షకి ఇప్పుడే, ప్రస్తుతం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. సిలబస్ ఏంటి? భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, భగవద్గీత చదవడం, భక్తుల సాంగత్యం, భక్తి సేవ చేయడం, ఇవన్నీ సిలబస్ అన్నమాట. ఈ పనులన్నీ చేయడం ద్వారా మనం నిత్యం భగవంతుడికి దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ సమయాల్లో చేయాలి? రౌండ్ ద క్లాక్, ఆల్ ద టైం, ఎప్పుడైనా చేయొచ్చు, ఆల్వేస్ కూడా చేస్తూ ఉండొచ్చు. మనం మనసులో ఆయన అలా నిలుపుకోగలిగితే చాలన్నమాట. దాని ఫలితం ఏంటి అంటే మోక్షం. దాని యొక్క ఫలితం మోక్షం. మరియు అంటే ఈ జన్మ
జననం మరణాల చక్రం నుంచి మోక్షం మరియు భగవంతుణ్ణి పొందడమే దాని యొక్క ఫలితం. ఏ రకంగా ఆయన్ని తలుచుకోవాలి, ఎలా స్మరించుకోవాలి? స్మరించడం అంటే అంతా నిండి ఉన్నాడని చెప్పారు. ఎలా స్మరించాలి అంతా నిండి ఉన్నవాడిని? సర్వం తెలిసిన వాడుగాను, అన్నీ తెలిసినవాడు, ఆయనకు అన్నీ తెలుసు. నాకు కష్టం వచ్చిందంటే ఆయనకు తెలీదా? ఎందుకు తెలీదు? నేను ఏదో పాపం చేసుంటాను ఎన్నో జన్మల క్రితం, ఆ పాపాన్ని ఈ రకంగా తక్కువ మోతాదులో తుడిచేస్తున్నారు ఆయనే, ఆ పాపాన్ని తీసేస్తున్నారు. అందుకే ఈ కష్టాన్ని ఇచ్చారు. ఈ కష్టం ఏమన్నా ఉత్తినే పోతుందా? మంచి లెసన్ నేర్పించిపోతుంది నాకు. ఈ రకంగా తీసుకోవాలన్నమాట. సర్వం తెలిసిన వాడు కనుకనే భగవానుడు నాకు కష్టాన్ని ఇచ్చాడు. కష్టం వచ్చినప్పుడు మనం ఇలాగే ఉండాలి. అంతేగాని దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు దుర్మార్గుడు, దేవుడికి ఏం తెలియదని నింద మాత్రం ఎప్పుడు చేయకూడదు. సర్వం తెలిసిన వాడు. మనకి తెలియదు మనం ఎన్ని జన్మల క్రితం ఏ ఏ పాప పనులు చేసి వచ్చాం అనేది, కానీ ఆయనకి తెలుసు. చెప్పారు కదా, గత కాలం, అలాగే ప్రస్తుత కాలం, భవిష్యత్తు కాలం, 3 కాలాలు తెలుసు నాకు అని. సర్వం తెలిసిన వాడనమాట ఆయన. అతి ప్రాచీనుడుగాను, ఆయన ఎప్పుడు ఆయనకు పుట్టుక అనేది లేదు. దేవతలు బ్రహ్మదేవుడిని పుట్టించిందే ఆయన. కాబట్టి అతి ప్రాచీనుడు, దేవతల కంటే ముందటి వాడు అనమాట. నియంత్రించువాడుగాను, అన్నింటినీ కంట్రోల్ చేసేది ఎవరు అంటే ఆయనే. సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు. సూక్ష్మం అంటే ఇక్కడ చిన్నదని కాదు, సూక్ష్మం అంటే ఇంద్రియాలకి గోచరం కానిది, ఈ 5 ఇంద్రియాల ద్వారా మనం పట్టుకోలేనిది అనమాట. కంటితో చూడలేము, చెవితో వినలేము, ముక్కుతో వాసన చూడలేము, నాలుకతో రుచి చూడలేము, చేతితో స్పృశించి చూడలేము. దాన్నే సూక్ష్మమ కంటే సూక్ష్మమైన వాడు అంటే అతీంద్రియుడు అనమాట. ఇంద్రియాలకు అతీతమైన వాడు, అన్నింటినీ పోషించువాడు. అన్నింటినీ పోషకానికి కారణం కూడా ఆయనే. అందుకే మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆకలి ఆయనే, అన్నము ఆయనే. ఈ విషయం కూడా రానున్న అధ్యాయాల్లో వస్తుంది. జీవుల్లో ఆకలి నేనే, ఆహారాన్ని నేనే, ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కారణం శక్తిని కూడా నేనే అని చెప్తారు భగవానుడు. అన్ని భౌతిక భావనలకు అతీతుడుగాను, ఊహాతీతుడుగాను, ఊహించడానికి కూడా మనకి అందడనమాట. మరి ఎల్లప్పుడూ రూప సహితునిగా, మరి ఇంద్రియాలకు అతీతుడు అని చెప్పారు కదా, మరి రూప సహితునిగా అంటే ఒక రూపంతో ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి? ఇక్కడ రూప సహితునిగా మనిషి పరమ పురుషుని ధ్యానించాలని చెప్పారు కదా. ఎందుకని అంటే, మనిషి జనరల్ గా మనం చిన్నప్పటి నుంచి ఎలా గుర్తుపెట్టుకున్నాం? వస్తువు అంటే ఒక రూపం, ఆ వస్తువుకి ఒక పేరు, నామం. రూపము నామంతో గుర్తుపెట్టుకోవడం మనకు అలవాటు. ఈ నామం రూపం లేని స్థితిలో భగవంతుడు ఉంటాడు అంటే మనకు అర్థం కాదు. మన మేధస్సుకి అనుగుణంగా మనం ధ్యానించగలం, కానీ మన మేధస్సుకి మించి మనం ధ్యానించలేం. కాబట్టి మనం రూప సహితునిగా పరమ పురుషుణ్ణి ధ్యానించాలి. అతను సూర్యుడిలా ప్రకాశించేవాడు మరియు ఈ భౌతిక స్వభావానికి అతీంద్రియంగా దివ్యమైన వాడు. సూర్యుడిలా ప్రకాశించేవాడు అంటే సూర్యుడికి కూడా ప్రకాశం ఇవ్వడానికి కారణం ఆయనే అన్నమాట. అన్ని అజ్ఞానపు అంధకారాలని తొలగించే వెలుగు అన్నమాట ఆయన. జ్ఞానం అనే వెలుగు ఆయన. అందుకనే సూర్యుడి కంటే కూడా, సూర్యుడు ఎన్నో కోటాను కోట్ల సూర్యుడికి వెలుగునిచ్చే ఆయన అన్నమాట. అంత ప్రకాశమానమైన వాడు. ఈ భౌతిక స్వభావానికి అతీంద్రియంగా దివ్యమైన వాడు. ఈ అతీంద్రియం అంటే ఇంద్రియాలకి అతీతమైన వాడు. ఈ మెటీరియల్ వరల్డ్ లో మనం పొందగలిగే స్వరూపం కాదు, అత్యంత అద్భుతమైన స్వరూపం అన్నమాట ఆయనది. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, పృథకుమారుడా, క్రమము తప్పకుండా నన్ను నిరంతరం స్మరించు వానికి అతని స్థిరమైన భక్తి సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. క్రమం తప్పకుండా ఎవరైతే నిత్యం నన్నే స్మరించుకుంటున్నానో, తలిస్తూ ఉంటారో, అతని స్థిరమైన భక్తి సేవ కారణంగా నేను అతనికి సులభంగా లభిస్తాను అని భగవానుడు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న కృష్ణునితో పాటు కనిపిస్తున్న ఈ చిన్ని బాలుడు ఎవరు అంటే సుధాముడు, కృష్ణుని యొక్క మిత్రుడు అన్నమాట, స్నేహితుడు అన్నమాట. ఎక్కడ అంటే సందీపని ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసినప్పుడు గురుకులంలో ఈ సుధాముడు, ఇతన్నే మన తెలుగులో కుచేలుడు అని కూడా అంటారు అన్నమాట. ఈయనతో ఆయనకి ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట. మంచి గొప్ప స్నేహితులు అన్నమాట వీళ్ళిద్దరు. అయితే ఈ సుధాముడి కథలో భగవానుని మనసులో ఎలా ఆరాధించాలి అనేది
మరొక్కసారి తెలుసుకుందాం సుధాముడి కథ ద్వారా. సుధాముడు కృష్ణుడు విద్యాభ్యాసం అయిన తర్వాత కృష్ణుడు దారి వేరైపోతుంది, సుధాముడి దారి వేరైపోతుంది. కృష్ణుడు చివరికి ద్వారకాధీశుడిగా పిలువబడుతూ ఉంటాడు. ద్వారకా అనే నగరాన్ని నిర్మించి ఆ ద్వారకాధీశ అనే పేరుతో ఉంటారనమాట. అప్పుడు అదే టైంలో ఈ కుచేలుడేమో కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ అతి పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తినడానికి తిండి ఉండదు. చివరికి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు ఆయనకి, పాపం కడుపును పుట్టిన బిడ్డలకు కూడా ఏం పెట్టడానికి ఉండదు. వాళ్ళకి ఆకలి ఉన్నా ఓర్చుకుంటారు, కానీ వాళ్ళ బిడ్డలకు ఆకలి ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఓర్చుకోలేరు. అత్యంత కష్టం, దయనీయమైన పరిస్థితి ఏదైనా ఉంది అంటే తన బిడ్డలకు తాను అన్నం పెట్టుకోలేని రోజు అనమాట తల్లిదండ్రులకి. అలాంటి రోజు వచ్చాక ఆయన భార్యకి చాలా బాధ అనిపిస్తుంది. స్వామి, ఇన్నాళ్ళు నేను ఎలాగోలాగా సర్దుకుని నెట్టుకుని వచ్చాను సంసారాన్ని, బిడ్డలకి ఆకలిని ఏడుస్తున్నారు, ఏమీ పెట్టలేని పరిస్థితి, వాళ్ళు ఆహారం తీసుకుని చాలా కాలం గడిచిపోయింది, దయచేసి మీ స్నేహితుడు అని చెప్తారు కదా కృష్ణ పరమాత్మ, ద్వారకాధీశుడు అంటున్నారు ఆయన్ని దేవాది దేవుడు భగవానుడు అంటున్నారు. మరి అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సహాయం అర్థిస్తే తప్పకుండా చేస్తారు కదా, మీరు ఒక్కసారి వెళ్ళి కొంచెం సాయం అడిగి రారాదు అని బతిమాలుతుందన్నమాట. అప్పుడు ఈయన ఆలోచిస్తారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయం ఎలా అడగగలను, అలాగా నేను నీకు అప్పుడు స్నేహితుడిని కాబట్టి నాకు సహాయం చేయనగలుగుతారా, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని లాభాన్ని పొందాలనుకుంటారా, అది తప్పు కదా, ఎలాగా అని ఆలోచించి ఒక మెరుపు మెరుస్తుంది. ఈ కారణం చేత వెళ్దామని. ఏంటో తెలుసా ఆ కారణం? కృష్ణుడిని దర్శించడమే గొప్ప సంపద, కృష్ణుడిని దర్శించడమే గొప్ప భాగ్యం. అన్ని భాగ్యాలలోనికి అద్భుతమైన భాగ్యం ఏది, సంపద ఏది అంటే కృష్ణుడిని చూడడమే. ఆయన్ని చూడడమే పరమానందం అన్న భావంతో హ్యాపీగా వెళ్దాం, పోన్లే కృష్ణుడిని చూసే అవకాశం వస్తుంది, చాలు నాకు, అది చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుని బయలుదేరతాడు. కానీ ఉత్తినే బయలుదేరిపోవడం. చాలా కాలం తర్వాత నేను నా స్నేహితుడిని చూస్తున్నాను కదా, ఉత్తి చేతులతో ఎలా వెళ్ళను, కాబట్టి నాకు ఏదైనా తినడానికి ఏదైనా పెట్టి అతనికి పట్టుకెళ్తాను, మనకే ఏమి లేకపోతే నేనేమి ఇవ్వగలను అని, సరే ఉండండి అని చెప్పి పక్కన ఇంటికి వెళ్ళి, అక్కడ మీ ఇంట్లో ఏదైనా ఉంటే ఇస్తారా, కొంచెం మాకు కొంచెం అవసరం ఉంది ప్రస్తుతం అంటే వాళ్ళు కొన్ని అటుకులు ఉంటే ఇస్తారు. ఆ అటుకులు వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ చిరిగిపోయిన చిరుగులు పట్టిన గుడ్డలో మూట కట్టిస్తుంది అనమాట. అది పట్టుకుని వస్తారు. వచ్చినప్పుడు ఆయన పరిస్థితి చూసి అక్కడ ద్వారపాలకులు లోపలికి రానివ్వరు. ఎవరు నువ్వు, ఆగు అంటారనమాట. అన్నప్పుడు కృష్ణ పరమాత్మకి తెలుసు కదా, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు తెలియంది ఏముంది, ఆయన వచ్చి ఆగండి, ఆయన ఎవరు అనుకున్నారు, ఆయన ఒక సద్బ్రాహ్మణుడు, నా స్నేహితుడు, నాకు ఆప్తమిత్రుడు, ఆత్మీయుడు, నాకు ఎంతో ఇష్టమైన మిత్రుడు, ప్రియమిత్రుడు, ఆయన వదలండి అని చెప్పి స్వయంగా ఆయనే వెళ్ళి వెల్కమ్ చెప్పి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆయన బ్రాహ్మణుడు అయినందున ఆయన పాదాలను కడిగి ఇలాగా ఆయనకి సేవించడం జరుగుతుంది అనమాట. ఆదరించి సాక్షాత్తు లక్ష్మీమాత సహితంగా వారిని ఆదరించి గౌరవించి ఆయనతో ఎంతో సంతోషం ఉల్లాసంగా గడిపి ఎన్నో స్వీట్ మెమరీస్ అన్నిటినీ తలుచుకుని చివరిలో అడుగుతారు, బానే ఉంది, నా కోసం ఏం తేలేదా మరి అని అడుగుతారు, చిన్న పిల్లవాడు అడిగినట్టుగా. ఆ మాటకి పొంగిపోతాడు సుధాముడు. కానీ ఎందుకు జంకుతాడు, ఇక్కడ ఇంత ఐశ్వర్యం భోగంతో ఉన్నారు, నేను ఈ అటుకులు ఏమి ఇవ్వను అని, నా కోసం ఏదో తెచ్చే ఉంటావులే, తెచ్చావు, నాకు నా మొహం చూస్తే తెలుస్తుంది, ఇవ్వు అని అడిగి తీసుకుంటారు కృష్ణ పరమాత్మ. అటుకులు మొహమాటంగానే ఇస్తారు. తీసుకోగానే, అరే అటుకులు తెచ్చావా, నాకు ఎంత ఇష్టమో అంటారు. నిజంగా అటుకులు ఇష్టమా? అటుకులు కాదు, ఆ అటుకులు తెచ్చిన ప్రేమ ఉంది చూసారా, కృష్ణ పరమాత్మని చూడడమే మహద్భాగ్యం అనుకున్న ప్రేమ, ఆ ప్రేమ కావాలి భగవంతుడికి. ఆ ప్రేమ నాకు ఇష్టం అని చెప్తున్నారనమాట భగవానుడు. అటుకుల రూపంలో ఉన్నది ఏంటి అంటే ఆ ప్రేమ. ఆయన తీసుకుంటున్నది ఏంటి, ఆ ప్రేమనే తీసుకుంటున్నారు. ఆ ప్రేమను తీసుకోగానే అక్కడ సుధాముడి ఇంట్లో దారిద్ర్యం అంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారనమాట వాళ్ళు. రెండో గుప్పెడ వేసుకున్నారు, మూడోది కూడా వేసేసుకుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ రుక్మిణి మాత, లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రుక్మిణి మాత కూడా వెళ్ళిపోయి ఆయనకి వాళ్ళ ఇంట్లో దాస్యం చేయాల్సి ఉంటుంది. అందుకని ఇంక లక్ష్మీదేవి స్వరూపిణి అయినటువంటి ఆ రుక్మిణి మాత ఏం చేస్తారంటే, ఆగండి స్వామి, అరే మీకేనా ఆ భాగ్యం, మీ ఎంగిలి ఆ ప్రసాదం తినే భాగ్యం మాకు కావాలి కదా, ఇలా ఇవ్వండి అని చెప్పి మేము కూడా తింటామని అది పట్టుకుని వెళ్ళిపోతారన్నమాట. అందరికీ పంచి పెడతాను అని అందరికి పంచి పెట్టేసి ఆవిడ కూడా తింటారు. అయితే సుధాముడు సెలవు తీసుకుని అసలు వచ్చిన సంగతి అసలు ఆయనకి గుర్తు కాదు కదా, అసలు మనసులో కూడా ఏమూలా ఉండదు. వచ్చేటప్పుడే ఆ ఉద్దేశాన్ని ఇంట్లో పడేశారు ఆయన. అప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళేసరికి, ఇదేంటి మా ఇల్లు ఎక్కడికి పోయింది, ఇదేంటి పెద్ద భవంతి ఉంది, ఇక్కడ మా ఇల్లు ఉండాలి, ఏమైందని అడుగుతారు. అంటే
మీరు అనుకోవచ్చు ఇలా వెళ్ళి అలా వెళ్ళేటప్పటికి ఇల్లు ఎలా వచ్చేస్తుంది అని. ఒకప్పుడు నడిచి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, కొన్ని నెలలు కాలాలు పడతాయి. ఆ లోపు వీళ్ళకి అనుకోకుండా సంపద అనేది సమకూరిపోయింది. భగవంతుడు తలుచుకుంటే దేనికి కొదువు ఉండదన్నమాట. సో ఆ రకంగా ఇదంతా ఏంటి అంటే వాళ్ళ భార్య పిల్లలు నిండుగా కళకళలాడుతూ వస్తారనమాట. అయ్యా ఇదంతా మనదే, మనకే సడన్ గా ఇదంతా కలిసి వచ్చింది, చాలా అద్భుతంగా ఐశ్వర్యం అంతా సమకూరింది, అంతా భగవంతుడి యొక్క దయే అని చెప్తుంది అనమాట. నేనేమీ తలుచుకోలేదు, ఏమీ కోరుకోలేదే కృష్ణ అని మనసులోని ఎంతో ఇదిగా ఆయన భక్తితో నమస్కరించుకుంటారు. మనకి ఇక్కడ ఏమవుతుంది, సుధాముడి కథ వినడం ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే, భగవంతుడిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఆయన్ని చూడడమే మహద్భాగ్యం అనుకుని మనం వెళ్ళాలి తప్ప కోరికల్ని, ఇతరుల మీద కంప్లైంట్లని తీసుకుని వెళ్ళకూడదు. అదిగో వాడు నన్ను తిట్టాడు కదా, వాడిని పాడు చేసి నెక్స్ట్ టైము వాడి పరీక్షలో ఫెయిల్ చేసి, వాడు నన్ను చూసి నవ్వాడు కదా కాబట్టి ఈసారి వాడిని చూసి కూడా అందరూ నవ్వాలి. ఇలా పగలు ప్రతీకారాలు పట్టుకెళ్ళి భగవంతుడికి చెప్పకూడదు అనమాట. మరి కోరికలు కోరవచ్చా? కోరకూడదు. ఎందుకు కోరకూడదో చెప్పాను. అమ్మకే మనకేం కావాలో తెలిసినప్పుడు అమ్మనిచ్చిన భగవంతుడికి ఇంకా బాగా తెలుసు మనకి ఎప్పుడేం కావాలో. ఆయనే చూసుకుంటాడు అంతే. మనం మనసు నిండా ప్రేమ నింపుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్పితే కోరికలు కంప్లైంట్లు నింపుకుని కాదు. ఎప్పుడు ఆయన మీద నమ్మకంతో ఆయన్ని చూడడమే మహద్భాగ్యంగా భావించి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఆయన్ని స్మరించేటప్పుడు కూడా అలాగే స్మరించాలి. కోరికలు ఫిర్యాదులు మనసులో పెట్టుకుని స్మరించకూడదు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతా. భక్తితో యోగులుగా ఉన్న మహాత్ములు నన్ను పొందిన తరువాత వారు అత్యున్నత పరిపూర్ణతను పొందుతారు. కావున దుఃఖాలతో నిండిన ఈ తాత్కాలిక ప్రపంచానికి ఎప్పటికీ తిరిగి రారు. భక్తితో యోగులుగా మారినటువంటి మహాత్ములు భగవంతుడిని పొందగానే అత్యున్నత పరిపూర్ణతను పొంది భగవంతుడి వైపుకి, భగవంతుడి దివ్యధామానికి చేరుకుంటారు. తిరిగి మళ్ళా జన్మెత్తాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. ఈ భౌతిక ప్రపంచానికి వాళ్ళు తిరిగి రారన్నమాట. అయితే ఆ భగవంతుడి యొక్క దివ్యధామం ఎలా ఉంటుంది అంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక ప్రపంచంలో అత్యున్నత లోకము నుండి అత్యల్ప లోకం వరకు అన్ని పునరావృతమయ్యే పుట్టుక మరియు మరణం జరిగే కష్టాల ప్రదేశాలు. కానీ కుంతి కుమారుడా, నా నిజ నివాసానికి చేరుకున్నవాడు మరలా జన్మించడు. భౌతిక ప్రపంచంలో అంటే ఈ ఫిజికల్ వరల్డ్ లో బ్రహ్మలోకం నుంచి కింద ఉన్నటువంటి పాతాళ నరక లోకాల వరకు కూడా అన్ని కూడా నిత్యం పుట్టుక మరియు మరణం జరిగే ప్రదేశాలే. బ్రహ్మదేవుడు కూడా పుట్టారు ఒకనొక కాలంలో. ఎక్కడి నుంచి? భగవానుడి నాభి కమలంలో నుంచి పుట్టారు. ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా పుడుతుంది, మళ్ళీ తిరిగి ప్రళయంలో కలిసిపోతుంది. కానీ భగవంతుడి యొక్క దివ్య ధామానికి చేరుకున్నవాడు, ఆ స్థితికి చేరుకున్న వాడికి మరలా జన్మ ఎత్తవలసిన అవసరం అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. ఓ పార్థ, ఈ జీవులన్నీ పుట్టి బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతాయి. పగలు కాగానే మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. అందుకని ఇది తాత్కాలికమైనది అంటున్నారనమాట. ఏది? ఈ ఫిజికల్ వరల్డ్. బ్రహ్మకి పగలు రాత్రి అంటే ఎలా ఉంటుంది అంటే, బ్రహ్మ జస్ట్ ఒక కను రెప్పాల మూసి అలా తెరిచేసరికి మనకి 1 సంవత్సరం గడిచిపోతుంది అనమాట. బ్రహ్మకు ఒక లిప్తపాటు కాలం. కనురెప్ప మూసి కను తెరిచేసరికి 1 సంవత్సరం గడిచిపోతుంది మనకి ఇక్కడ. ఆ లెక్కన కలియుగ కాలం అయితే, కలియుగం అంటే ఏంటో మొన్న చెప్పాను మీకు. కలియుగం మొత్తం డ్యూరేషన్ ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం కలియుగానికి 2 రెట్లు ఎక్కువ. త్రేతాయుగం ఏమో కలియుగానికి 3 రెట్లు ఎక్కువ. సత్యయుగం కలియుగానికి 4 రెట్లు ఎక్కువ. ఈ 4 కలిపితే ఏంటి? ఒక దివ్య యుగము. దాన్ని యుగ చక్రము లేదా మహాయుగం అని కూడా అంటారు. అటువంటివి 1000 దివ్య యుగాలు, అటువంటి 1000 యుగ చక్రాలు గడిచిపోతే 12 గంటలు గడిచినట్టు, సగం రోజు అయినట్టు అనమాట. ఎవరికి అంటే బ్రహ్మదేవుడికి. రాత్రి కూడా ఈక్వల్ గా పగలతో సమానంగా ఉంటుంది. ఈ బ్రహ్మదేవుడికి పగలు ఎప్పుడైతే ఉంటుందో, ఈ పగలి కాలంలోనే ఈ భౌతిక
మన సృష్టి అంతా నిలిచి ఉంటుంది అన్నమాట ఈ భూమి మీద అంతా. అదేవిధంగా రాత్రి అవగానే అంటే మరొక 1000 దివ్య యుగాల పాటు చీకటి ఉంటుంది, ప్రాణులేవి ఉండవు. పగలు కాగానే జన్మించినటువంటి జీవులు బ్రహ్మకి రాత్రి కాగానే మరొక 1000 దివ్య యుగాల కాలం పాటు లయమైపోయి ఉంటాయన్నమాట. జీవులేవి ఈ ఫిజికల్ స్టేట్ లో ఉండవు, ఎనర్జీ స్టేట్ లోకి వెళ్ళి అలా ప్రళయంలో లీనమైపోయి ఉంటాయి అన్నమాట. మరలా తిరిగి బ్రహ్మదేవుడికి పగలు కాగానే మరలా తిరిగి అవి జన్మిస్తూ ఉంటాయి. అయితే బ్రహ్మదేవుడి ఒక రోజు ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలకు సమానం అంటే 864 కోట్ల సంవత్సరాలంట బ్రహ్మదేవుడి ఒక రోజు. సో బ్రహ్మదేవుడి రోజు గురించి ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే, బ్రహ్మదేవుడు లోకానికి వెళ్ళినా సరే మళ్ళీ మనిషి జన్మెత్తితేనే మనకి మోక్షం అనేది వస్తుంది. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా, ఏ లోకాలకు వెళ్ళినా ఈ మానవ జన్మ పొందితేనే మోక్షం పొందగలుగుతాము. అందుకే అన్నిసార్లు అన్ని రకాలుగా ఆ విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆ భగవంతుడి యొక్క దివ్య నివాసం ఎలా ఉంటుంది అంటే, ఆ దివ్య నివాసం వ్యక్తం కానిది, నశింపు లేనిది. వ్యక్తం కావడం అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఫిజికల్ ఫామ్ లో తెలియడం, ఈ ఇంద్రియాలకి తెలిసే ఫామ్ లో ఉండడం. ఇంద్రియాలకి తెలుసుకునేగలిగే ఫామ్ లో అది ఉండదు, ఎనర్జీ ఫామ్ లో దివ్యంగా ఉంటుందన్నమాట. నశింపు లేనిది, నాశనము లేనిది అది, ఎందుకంటే అది మ్యాటర్ తో తయారైంది కాదు కాబట్టి. మరియు ఇది పరమ గమ్యం, అన్ని జీవుల యొక్క పరమ లక్ష్యం, గమ్యం, చేరుకోవాల్సింది ఏది, తీరం ఏది అంటే అదే భగవంతుడి యొక్క ధామమే. జీవుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను తిరిగి రాడు, అది నా సర్వోన్నత నివాసం. జీవుడు అక్కడికి చేరుకున్నాక మరలా తిరిగి జన్మెత్తవలసిన అవసరం అతనికి ఉండదు. ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది అంటే అక్కడ వైషమ్యాలకి, విద్వేషాలకి, దేనికి తావు ఉండదు. ప్రతి పదం పాటయే, ప్రతి అడుగు నృత్యమే అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇది సచ్చిత్ ఆనంద స్వరూపమైన జగత్తు కాబట్టి. ఆత్మ నిజమైన స్వరూపం ఏదని చెప్పాను 2వ అధ్యాయంలో, సచ్చిత్ ఆనంద స్వరూపం, సదా ఆనందంగా ఉండడమే ఆత్మ యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని పొందినటువంటి వాడికి మరి ప్రతి పదం పాటగా, ప్రతి అడుగు నృత్యంగానే ఉంటుంది. ప్రతి క్షణం నిత్యం ఆనంద స్వరూపుడిగా అలా నిలబడిపోయి ఉంటాడనమాట ఆ జగత్తులో. భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది? ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలోనూ బాధలే. ఒక సెకండ్, ఒక క్షణం సుఖంగా కనిపించింది, మరుక్షణం దుఃఖంగా మారిపోతుంది ఈ భౌతిక ప్రపంచంలో. ఈ దీపం పెట్టుకోవడానికి, అలాగే వంట చేసుకోవడానికి ఉపయోగపడే అగ్నే ప్రాణం తీయడానికి కూడా వెనకాడదు. అదేవిధంగా చెమట పట్టినప్పుడు చల్లగా వీసే గాలే మనిషిని ఎగరగొట్టేయడానికి కూడా వెనకాడదు. ఈ భౌతిక ప్రపంచం అనేది మనకి ఏమాత్రం ఇదైంది కాదు. ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడు మన మానవుడు ఏమనుకుంటాడంటే చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం నా అండర్లో ఉంది అనుకుంటాడు. అది ఎంత మాత్రం నిజం కాదు. ప్రకృతి అండర్లో మనం ఉంటాం. ప్రకృతి ఆడించే ఆట ముందు మనం చాలా తేలికపాటి ఒక ధూళి కణం లాంటి వాళ్ళం అనమాట. అందుకే ఈ భౌతిక ప్రపంచం, ఈ మాయా ప్రపంచంలో మనం ప్రతి అడుగు ప్రమాదంగా, ప్రతి పనిలో బాధలుగా ఉంటూ ఉంటాం అనమాట ఈ శరీరంతో ఉండడం వల్ల. అయితే మరలా ఇక్కడ చెప్తున్నారు ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం ఎటువంటిది అంటే శాశ్వతమైనది, ఎటువంటి మిస్టేక్స్, తప్పులు ఉండవు, అపరిమిత ఆనందం ఉన్నది, అన్ని కోరికలను నెరవేర్చేది. కోరికలు అంటే కోరికలే ఉండవు అని అర్థం అనమాట. కామం అన్న దానికి అక్కడ ఎటువంటి ఆస్కారమే ఉండదు, కోరవలసిన అవసరమే ఉండదు. నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్న వాడికి కోరికలు ఏముంటాయి? కాబట్టి అన్ని కోరికలు నెరవేర్చేది అంటే అర్థం ఏంటంటే కోరికలే ఉండవు నెరవేర్చడానికి. ఇంకా ఆకర్షణీయమైనవి, సదా ఆనందంగా ఉన్నవాడికి ఇంకా కోరికలు ఎక్కడ ఉంటాయి, నెరవేర్చుకోవడం ఎక్కడ ఉంటుంది? ఆకర్షణీయమైనది మనలో కలిగే భగవంతుడి నామం పట్ల, ఆయన రూపం పట్ల కలిగే ఆకర్షణ దేనికి అంటే అక్కడికి వెళ్ళడానికి. ప్రత్యక్ష శ్రేష్టమైనది, అత్యున్నతమైన లోకం, తిరిగి రాని ప్రదేశం, అన్నింటికంటే అత్యున్నతమైనది అని ఎందుకు అంటున్నారంటే ఏ లోకానికి వెళ్ళినా తిరిగి మానవ జన్మెత్తితేనే ఆ లోకానికి చేరుకుంటాం కనుక దాన్ని అత్యున్నతమైన లోకం అని అంటున్నారు. పురుషస్స పరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వుల కన్నను అధికుడైన దేవాది దేవుడు
అనన్య భక్తి చేతనే పొందదగినవాడు. అతడు తన దివ్యధామమునందు నిలిచి ఉన్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు, మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉంది. ఆయన దివ్యధామంలో ఉన్నారంటే అక్కడ ఎక్కడో ఉన్నారని కాదు, అంతటా నిండి ఉన్న ఆయనే ఆయన నిజస్థితిలో అక్కడ నిలిచి ఉంటారు అని అర్థం అనమాట. అంటే అక్కడెక్కడో దివ్యధామంలో ఉన్నారు, నిన్నేం చెప్పారు, అంత నిండి ఉంటారు భగవంతుడు అని చెప్పారు. వాళ్ళేమో అక్కడెక్కడో ఆయన ఇంట్లో దివ్యధామంలో ఉంటారు, ఆయన గోలోకంలో ఉంటారని చెప్తున్నారు ఏంటి అనుకోకండి. ఆయన అక్కడ ఎక్కడో ఉంటారంటే ఆయన 10వ ఫ్లోర్లో ఉంటే మనం కూడా 10వ ఫ్లోర్కి చేరుకుంటేనే ఆయన చూడగలం అని చెప్పాను కదా. ఆయన ఏ స్టేట్లో ఉన్నాడో ఆ స్టేట్, ఆ స్థితికి మనం వెళ్ళడం గురించి ఇక్కడ చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకొక శ్లోకం ఉంటుంది, రానున్న అధ్యాయాల్లో వస్తుంది. ఆయన చాలా దూరంగా ఉంటాడు, చాలా దగ్గరగా ఉంటాడు అని. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్కడో ఉంటాడు భగవంతుడు అనుకున్న వాళ్ళకి ఎక్కడో ఉంటాడు, లేదు ఇక్కడే ఉన్నాడు అనుకున్న వాళ్ళకి ఇక్కడే అంతటా ఉండి కనిపిస్తాడు. కాబట్టి అనుకోవడం అనేది మనలో ఉంటుంది అనమాట. భక్తి సేవ యొక్క మార్గాన్ని అంగీకరించే వ్యక్తి వేదాలను అధ్యయనం చేయడం, కఠినమైన తపస్సులు చేయడం, దాతృత్వం ఇవ్వడం లేదా తాత్విక మరియు ఫలవంతమైన కార్యకలాపాలను అనుసరించడం వలన కలుగు పుణ్య ఫలాలను అధిగమించి వీటన్నింటినీ పొందగలడు. చివరికి అతను నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు. భక్తి సేవ యొక్క మార్గాన్ని అంగీకరించే వ్యక్తి అంటే భక్తి చేత భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనే నమ్మకం ఉన్న వ్యక్తికి, ఎవరైతే భక్తి సేవలో నియుక్తులై ఎంగేజ్ అయి ఉంటారో వారికి వేదాలను చదవడం ద్వారా వచ్చే ఫలితం, కఠినమైన తపస్సులు ఆచరించడం ద్వారా కలిగేటువంటి సిద్ధులు, దాతృత్వం అంటే రకరకాల దానాలను చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు, తాత్విక మరియు ఫలవంతమైన కార్యకలాపాలను అంటే ఇంకా కొన్ని తాత్వికమైనటువంటి కార్యకలాపాలను అనుసరించడం చేయడం వల్ల కలిగే ఆ మొత్తం పుణ్యఫలాలన్నింటినీ అధిగమించి ఇంకా వాటన్నిటిని పొంది మోక్షాన్ని కూడా పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే కేవలం భగవంతుడు భక్తికి లొంగుతాడు, భక్తి చేత ఆయన్ని పొందవచ్చు. ఏ భక్తి? సుధాముడి మనసులో భగవంతుడిని చూడడమే మహద్భాగ్యం అనుకున్నారు చూసారా, ఆ భక్తి. అటువంటి ప్రేమకి మాత్రమే భగవంతుడు లొంగుతాడు. కాబట్టి ఆ మనసులో ఆ కృష్ణుడి పట్ల అమితమైన ప్రేమను అలా నిలుపుకోండి. మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఆయనే. ఆయనకు మించిన బెస్ట్ ఫ్రెండ్ మీకు ఉండరు. మీ స్నేహితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, తప్పుదారిలో మీరు నడవట్లేదు అని మిమ్మల్ని కోప్పడుతున్నారా, తప్పుదారి వైపు లాక్కుపోవడానికి ట్రై చేస్తున్నారా, మీకు స్నేహితులు లేకుండా వెళ్ళిపోతారే ఎలాగ నాకు వీళ్ళని వదులుకుంటే, అలా అని తప్పు చేయలేను, వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినట్టు చేయలేను, వాళ్ళని వదులుకోలేను. ఈ పరిస్థితి మీ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలందరికీ వస్తుంది సాధారణంగా. అలా వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాడు కృష్ణుడు, మీకు బెస్ట్ ఫ్రెండ్ కాగలడు మీరు ప్రయత్నిస్తే. ఆయన్ని పిలవండి, కృష్ణ నాకు నిన్ను మించిన స్నేహితుడు ఎవరుంటారు, నీకు మించిన శ్రేయోభిలాష నాకు ఎవరున్నారయ్యా, కాబట్టి నాకు మంచి ఫ్రెండ్గా ఉండు, ఈ లోకంలో కూడా నాకు మంచి స్నేహితుడిని, నీకు దగ్గర చేయగలిగే స్నేహితుడిని నాకు చూపించు అని వేడుకోండి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మంచి స్నేహితుడిని భగవంతుడే మీకు తప్పకుండా పంపిస్తాడు. ఆయనకి దగ్గర చేయగలిగే స్నేహితుడిని మీకు పంపిస్తాడనమాట. దానికోసం ఆయన నిత్యం స్మరిస్తూ ఉండండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని స్మరిస్తూ ఆనందంగా ఉండండి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణార్పణమస్తు.